హాయ్ అండి. బాగున్నారా అందరూ? ఇవాళ మన వీడియో ఏంటో చూసుకునే ముందు మన ఛానల్‌కి వచ్చిన కామెంట్స్ ఏంటో చదువుకుందామండి. అయితే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి శోభారాణి గారు పంపించారు మందారం పూల పచ్చడి సూపర్ అనేసి. అలాగే నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర పచ్చడికి మమతా రెడ్డి గారు కూడా పంపించారు సూపర్ అని. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా థ్యాంక్ యూ. నాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే మనం ఈరోజటి వీడియో ఏంటో చూసుకుందామండి. ఇవాళటి వీడియో వచ్చేసి కాకరకాయ అనగానే భయపడుతూ ఉంటారు కదండి. అలాంటి కాకరకాయను చేదు లేకుండా పులుసు ఎలా వండుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు భావన స్టైల్స్లో వెజిటేరియన్ వంటలు. హాయ్ అండి. ఇవాళటి వీడియో వచ్చేసి కాకరకాయలతో పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. నేను ఇక్కడ తెల్ల కాకరకాయలను తీసుకున్నానండి. మీరు కావాలంటే నల్ల వాటినైనా తీసుకోవచ్చు. కాకరకాయలో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి. కాకరకాయకి మనం పైన ఉన్న తోలుని కానీ లోపల ఉన్న గింజలను కానీ తీయకుండా వండుకుంటే హెల్త్ బెనిఫిట్స్ అనేది చాలా ఉంటాయండి. అలాగే మనకు కాకరకాయలకి తగ్గట్టుగా పెద్ద సైజు నిమ్మపడినంత చింతపండుని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. అలాగే 2 ఆనియన్స్ని కూడా తీసుకున్నానండి. ఇప్పుడు వీటన్నింటిని కట్ చేసి తీసుకుందాం. నేను ఇక్కడ కాకరకాయలని ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు. అలాగే ఉల్లిపాయని సన్నగా పొడుగ్గా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు నానిన చింతపండుని ఇలా పులుసు తీసుకొని పక్కన రెడీగా పెట్టుకున్నట్లయితే ఈజీగా కర్రీ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాస్త వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలని వేసుకొని కలుపుతూ కాస్త ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకు కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులని కూడా వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలండి. నువ్వులను వేసిన తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వాటన్నింటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకొని పౌడర్లా చేసుకొని పక్కన ఉంచుకోవాలండి. ఆలోపు ఇక్కడ ప్యాన్లో మనము 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. పులుసు కాబట్టి మనకు ఆయిల్ అనేది కాస్త తక్కువగానే పడుతుందండి. ఆయిల్ని కాస్త హీట్ ఎక్కనివ్వాలి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత అందులోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1 టీ స్పూన్ వరకు ఆవాలని వేసుకోవాలి. అవి కాస్త చిటపటలాడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మనకు అవి కాస్త ఫ్రై అయిన తర్వాత అందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి. మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఉల్లిపాయ ముక్కలకి పట్టేంత వరకు చక్కగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలని యాడ్ చేసుకోవాలి. ఇలా కాకరకాయలని మొత్తం వేసుకున్న తర్వాత అంతా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి. నేను ఇక్కడ పోపులో పసుపుని యాడ్ చేయట్లేదండి. ఎందుకు అంటే మనం పోపులో పసుపుని యాడ్ చేయడం వల్ల పసుపు అనేది కొంచెం కలర్ బ్లాక్ అయిపోతుందన్నమాట. దానివల్ల కలర్ అనేది మనకు న్యాచురల్గా రాదు. ఇక్కడ పసుపు నేను పైనుంచి యాడ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, 1 టీ స్పూన్ వరకు పసుపుని వేసుకొని మనకు కాకరకాయలకు మొత్తం అంతా కూడా పట్టేటట్టుగా చక్కగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మనం వీటిని కాకరకాయలని మొత్తము సగం ఉడికేంత వరకు కూడా ఇలాగే కలుపుతూ ఉడికించుకోవాలండి. అప్పుడే మనకు కాకరకాయలో ఉండే చేదు అనేది మొత్తం చక్కగా విరిగిపోతుంది. కాకరకాయలు అనేది మనకి ఇక్కడ బాగా ఫ్రై అయిపోవాలన్నమాట. మనకు కాకరకాయలన్నీ చక్కగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పులుసు పక్కనే ఉంది కదండి, ఆ పులుసుని ఇప్పుడే మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, పులుసు మీరు చిక్కగా తినాలి అనుకున్న వాళ్ళైతే కాస్త చిక్కగా పులుసును రెడీ చేసుకోండి. లేదు అనుకున్న వాళ్ళు పలసగా అయినా కూడా రెడీ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను పులుసుని చిక్కగానే తీసుకుంటున్నానండి. మనకు పులుసు చిక్కగా ఉంటే టేస్ట్ అనేది ఒక రకంగాను, పులుసు పలసగా ఉంటే టేస్ట్ మరొక రకంగాను ఉంటుందన్నమాట. నాకు ఇక్కడ చిక్కగా ఉండడం అంటే చాలా ఇష్టం అనమాట. అందుకే నేను పులుసుని కాస్త చిక్కగానే తీసుకున్నాను. అలాగే ఇప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలండి.
మనం ఇక్కడే ఉప్పు కారం వేసుకోవడం వల్ల పులుసు ఉడికేలోపు మనకు ఉప్పు కారం అనేది కూడా చక్కగా ఉడికిపోతాయి అన్నమాట. అలాగే ఇక్కడ కాకరకాయలు సగం వరకే ఉడికాయి కాబట్టి మనము కాకరకాయలు మొత్తం పూర్తిగా ఉడికేంత వరకు ఉడికించుకున్నట్లయితే పులుసు కూడా మనకు పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు అర్థమవుతుందన్నమాట. మనము కాకరకాయని ఇలా ప్రెస్ చేసి చూసినట్లయితే కాకరకాయ అనేది మనకు మెత్తగా విరిగినట్లయితే మనకు పులుసు అనేది రెడీ అయిపోయినట్టే అండి. అయితే ఇప్పుడు ఈ పులుసుని చక్కగా మరిగేంత వరకు మరిగించుకుందామండి. ఇక్కడ చూడండి మనకు పులుసు అనేది ఇలా మరుగుతూ స్టార్ట్ అయింది కదండి. ఇలా మరగడం స్టార్ట్ అయినప్పుడు మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పల్లీలు అండ్ నువ్వులు పొడి చేసి పెట్టుకున్నాం కదండి. ఆ పొడిని ఇక్కడే నేను యాడ్ చేసుకుంటున్నాను. మనం ఇలా యాడ్ చేయడం వల్ల పులుసు అనేది దగ్గరగా చిక్కబడి మనకు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందన్నమాట. నేను ఇందాక మిక్సీ పట్టుకున్న పొడిని మొత్తాన్ని కూడా అందులోకి యాడ్ చేసేస్తున్నాను. ఇలా వేసుకొని మనకు పులుసు అంతా కూడా కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. అంతే అండి, కాకరకాయలు ఎలాంటి చేదు లేకుండా మొదటిసారి చేసినా కూడా ఎలాంటి డౌట్ లేకుండా ఈజీగా చేసేయచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే నేను ఇక్కడ ఒక చిన్న వీడియోని క్లిప్ మిస్ అయ్యానండి. ఇక్కడ మనం ఉడుకుతున్నప్పుడే మనము కాస్త చక్కెరను కనుక వేస్తున్నట్లయితే చేదు అనేది పూర్తిగా విరిగిపోతుందన్నమాట. నేను ఇందాక చక్కెర వేయడం మర్చిపోయానండి. అందుకే ఇక్కడ కింద దించిన తర్వాత ప్యాన్ వేడిగా ఉన్నప్పుడే చక్కెరని యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఉడికేటప్పుడు వేసుకున్నా కూడా మనకు చేదు అనేది ఈజీగా తొలగిపోతుందన్నమాట. ఇలా మొత్తం అంతా కూడా అయిపోయిన తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి సర్వ్ చేసుకొని రైస్లోకి కానీ చపాతీలోకి కానీ ఈజీగా కలిసిపోయే ఈ కాకరకాయ పులుసుని ఎంతో టేస్ట్గా వండేయచ్చు. అంతే అండి ఇవాళటి వీడియో. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఓకే అండి, బాయ్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు